రాయలసీమ. అవతలకు రాదు, అక్కడ కూడా ఆ కొండ రావాలి సార్ సార్ ఓకే ఓకే సార్. మరి నువ్వు దగ్గరికి వస్తే మేము మాట్లాడతాం. దగ్గర రా. అట్లే ఉండండి, అందరూ అట్లే ఉండండి. పెద్ద అట్లే దగ్గర రా, నువ్వు దగ్గర రా. ఈరోజు మనం టెకాలు చూపెట్టండి, చిప్పలు చూపెట్టండి. ఈరోజు 31వ తేదీ మే నెల 2016వ సంవత్సరం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రైతు నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఈరోజు సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆయన పోలీసులతో ఎన్ని నిర్బంధాలు విధించినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా, మరి రాకపోకలకు ఆటంకంగా ఉండేటట్లు రోడ్లు తవ్వేసినా వేలాది మంది, కొందరు మోటార్ సైకిళ్లలో, కొందరు ఆటోలలో, కొందరు ట్రాక్టర్లలో, కొందరు లారీలలో, బస్సులలో, జీపులు, కార్లలో, కాలు నడకన కూడా విపరీతంగా వేలాది మంది ఇక్కడికి పోలీసు నిర్బంధాన్ని చీల్చుకొని రావడం జరిగింది. ఇది విపరీతమైన రాయలసీమ కసి. మా నీళ్లు మా గొంతు మీద పోతున్న చుక్క మింగకుండా చేసి మా నీళ్లను దుర్మార్గంగా కోస్తా వాళ్లకు ఇస్తున్నటువంటి ఈ దురాగతాన్ని నివారించడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ పెద్దలందరూ వీరందరూ కూడా మా పెద్దలు, మా పూర్వీకులు. వాళ్ళ కల్లారా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చూడాలి, రైతు యొక్క ఆత్మహత్యలు ఆపాలి, రైతు యొక్క కన్నీళ్లు తొడవాలి, రైతు బిడ్డలకు ఉన్నత చదువులు వచ్చే విధంగా మా రాయలసీమను సస్యశ్యామలం చేసుకునే విధంగా ఈ అలుగు మాకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. మరి ఈరోజు వేలాది మంది ఉపవాసాలతో, మరి వేలాది మంది ఒక పవిత్రమైనటువంటి దీక్షతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు రాయలసీమలో పుట్టి ఇంత దుర్మార్గంగా ఇన్ని నిర్బంధాలు విధించడం, ఆటంకాలు విధించడం మంచి పద్ధతి కాదు. మరి ఈ నిర్బంధాల నుంచే చివరికి ఈ ప్రాజెక్టే కాదు, రాయలసీమ రాష్ట్ర సాధన కోసమే ఉద్యమం మరి ఉధృతం అవుతుందని చెప్పి మరి మీడియా తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ.